సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. శ్రీతేజ్కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు కిమ్స్ డాక్టర్లు చెప్పారని అన్నారు. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్. రికవరీ అవుతున్నాడని అనిపిస్తా ఉంది. డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్లీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు, అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది.